ముగ్గురు మహిళలు బావి దగ్గర నీళ్లు నింపుకోవటానికి వచ్చారు. ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. మాటల్లో మొదటి మహిళ చెప్పింది, నా కోడలు చాలా అందమైనది, చుట్టుపక్కల గ్రామాలలో ఆమె అందం గురించి మాట్లాడుకోని వారు ఉండరు అని. రెండవ మహిళ చెప్పింది, నా కోడలు అందంతో పాటు ఎంతో చదువుకున్నది, చుట్టుపక్కల గ్రామాలకు ఆమె పెద్ద ఆఫీసర్ అని. మూడవ మహిళ చెప్పింది, నా కోడలు గొప్ప హోదా ఉన్నది, ఏమీ కాదు, చూడటానికి కూడా సాధారణంగా కనిపిస్తుంది అని. వారి మాటలు అయిపోయాక ముగ్గురు వారి బిందెలు మోసుకుని వాళ్ల ఇళ్లకు బయలుదేరతారు. అలా వెళుతుండగా మొదటి మహిళ కోడలు ఎదురైంది. ఆమె చెప్పింది, అదిగో నా కోడల్ని చూడండి, ఎంత అందంగా ఉందో. కానీ ఆమె అత్త ముఖం చూసి నామమాత్రంగా ఒక నవ్వు నవ్వి ఆమెను పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయింది. ఈసారి రెండవ మహిళ కోడలు వారికి ఎదురవుతుంది. రెండవ మహిళ చెప్పింది, అదిగో నా కోడల్ని చూడండి, ఎలా ఉందో, తన హోదా ఎలా చలాయిస్తుందో. కానీ ఆమె అత్తను ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటోంది. వారు మరి కాస్త దూరం వెళ్ళాక మూడవ మహిళ కోడలు వారికి ఎదురైంది. ఆమె ఏదో మాట్లాడబోయేలోపు ఆమె అత్త చేతిలోంచి బిందెను తీసుకుని ఆమెతో చెప్పింది, అత్తమ్మ మీరెందుకు వచ్చారు, చెబితే నేనే తెచ్చేదానిని కదా అని. ఆమె ఆ బిందెను తీసుకుని వేగంగా అక్కడ నుంచి వెళ్లిపోయింది. పక్కన ఉన్న ఇద్దరు మహిళలు ఆశ్చర్యంగా వారిని చూస్తున్నారు. మూడవ మహిళ వారిద్దరి వైపు తిరిగి నవ్వుతూ వారితో చెప్పింది, ఇది మీ కోడళ్లకు అలవాటైంది కాకపోవచ్చు, దీనినే సంస్కారం అని అంటారు అని. కాబట్టి అందం, హోదా కంటే సంస్కారం ఎంతో గొప్పది. ఈ కథ మీకు నచ్చిందో లేదో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి